వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. ములక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ములక్కాయలు మంచిగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. నేను 4 ములక్కాయలు తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేయించుకుందాం. ఇవి నూనెలో మంచిగా వేగాలి ములక్కాయలు. ములక్కాయలు మంచిగా వేగిపోయినాయి. ఇవి తీసేసుకుందాం పక్కన. ఇలా ముక్క ఇట్లా మెత్తబడాలి. ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, నాలుగు ములక్కాయలకు ఒక 125 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి అది మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని వడగట్టుకోవాలి. ఇట్లా గుజ్జులాగా ఇందులోనే వేద్దాం. ఈ గుజ్జును మంచిగా నూనె తేలే వరకు ఉడికియాలి. పసుపు వేసుకుందాము, కలర్ మంచిగా వస్తుంది. ఈ రకంగా నూనె పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది మొత్తం చల్లారింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆవు పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి. నేను ఒక టీ గ్లాస్ కారం తీసుకున్నాను. నేను తీసుకున్న ములక్కాయలకి ఒక టీ గ్లాస్ కారం పొడి, ఇంత ఉప్పు. ఈ ములక్కాయలు వేసి కలపాలి. ఇంతే అండి, ములక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయింది. ఒక రోజు తర్వాత ఇలా నూనె వేరుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.